నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ నెల 5న మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయన్నారు. దీని ప్రభావంతో మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ స్టార్ట్ అయినట్లని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో వానాకాలం సీజన్ మొదలైంది. ఈ నెల 5న రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు దక్షిణ జిల్లాల గుండా ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాల మీద విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో మాన్సూన్ సీజన్లో అధిక వర్షాలు ఉండబోతున్నాయి. ఇక రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా ప్రతి ఏటా నైరుతి రుతుపవనాలు జూన్ 12న ఎంట్రీ ఇస్తాయి. కానీ ఈసారి ముందుగానే రుతుపవనాలు రావడంతో అధిక వర్షాలు ఉండబోతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని సూచించింది. ఇక గురువారం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాకాలం మొదలు కావడంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. మరోవైపు సిటీలో డిజాస్టర్ రెస్పాన్స్ టీంను రెడీగా ఉంచారు జీహెచ్ఎంసీ అధికారులు.